అంటే కొద్దిసేపటి క్రితమే ఆజ్ తక్ ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ అడిగిన క్వశ్చన్కే ఎస్ అరెస్ట్ చేశామని అన్నారు, అరెస్ట్ చేశారు అని అంటూ దానికి ప్రధాన కారణం కూడా ఒక తల్లి చనిపోయింది, ఆ కొడుకు కోమాలోకి వెళ్ళాడు, కొడుకు బయటకు వస్తే ఆ అమ్మ కనిపించదు, ఇది ఒక తల్లి చనిపోతే దానికి అరెస్ట్ చేయకుండా ఇంకేం చేస్తారు అని చెప్పారు. అందులో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని. దాంతోపాటు ముఖ్యంగా అక్కడ తొక్కిసలాటకి అల్లు అర్జునే కారణం, దానికి ప్రధాన కారణం ఆయన సినిమా చూసి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత వెహికల్ ఎక్కి అభివాదం చేస్తూ ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సందర్భంగా అభిమానులందరూ కూడా పోటీ పడ్డారు చూడడానికి. ఆ సందర్భంగా అంటే అనుకోని ఒక ర్యాలీ, ఆ ర్యాలీ అనేది ఎక్కడా కూడా ర్యాలీకి పర్మిషన్ లేదు. అదేవిధంగా అభివాదం చేసి దీనికంతా కూడా ఎక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ బయటకు వచ్చి మేము అభివాదం చేస్తామని కానీ దీనికి పర్మిషన్ లేదు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాట. జనరల్గా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన లేఖ హీరో లేదా హీరోయిన్ ఇక్కడికి వచ్చి సినిమా చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రొటెక్షన్ అన్నారు, అంతేగాని బయటకు వచ్చి ప్రదర్శనలు చేస్తారు ర్యాలీలు చేస్తారు అనేది లేదు. అది ఒకవైపు, అదే అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పడం. దాంతోపాటు ప్రధానంగా అందరూ కూడా స్పందిస్తున్నారు, మనం చూసాము. ఒకటి, అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే కేటీఆర్ స్పందించారు, ఒక నేషనల్ జాతీయ అవార్డు గ్రహీత ఆయన ఎలా అరెస్ట్ చేస్తారని. అదేవిధంగా అంబటి రాంబాబు, ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం అంటే ఇక్కడ మనం స్పెసిఫిక్గా చూడాల్సి ఉంది. ఫస్ట్ బీఆర్ఎస్ స్పందించింది, తర్వాత వైసీపీ, చివరికి కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మీద అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఆయన కూడా స్పందించారు. స్పందించి ఇలా అరెస్ట్ చేయడం అన్యాయం, తను చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించారు అల్లు అర్జున్, వెంటనే తప్పు చేసిన ఇలా జరిగిన వెంటనే ఆ కుటుంబానికి నష్టపరిహారం కూడా అందించారు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. దాంతోపాటు కేఏ పాళ్ళు, అదేవిధంగా ఇక మిగిలిన అంటే వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ, రాజాసింగ్, కేఏ పాళ్ళు, ఇలా దీనికి సంబంధించిన నేతలందరూ కూడా. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రశ్న మాత్రం ప్రధానంగా 3 అంశాల మీద ఉంది. ఒకటి, సినిమా హీరో అంటే అంత దేశానికి పేరు తెచ్చిన అంటే ఏమన్నా ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళి భారతదేశ సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడి దేశాన్ని ఏమన్నా రక్షించి పేరు తీసుకొచ్చారా అని చెప్పి అడిగారు. ఆయన వ్యాపారం చేసుకున్నారు, సినిమా అంటే వ్యాపారమే, హీరోలు వ్యాపారం చేసుకుంటారు, డబ్బులు పెడతారు, సినిమాలు తీస్తారు, మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటారు, అంతకంటే వేరేగా ఎందుకు చూడాలి? ఇక్కడ పోయింది ఒక మహిళ ప్రాణం కదా. అదేవిధంగా ఆ మహిళ ప్రాణానికి సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు? ఆ మహిళ హత్యకి దాదాపు అంటే ఆ మహిళ మరణానికి కారణమైనప్పుడు క్రిమినల్ కేసు ఎందుకు ఇది చేయకూడదు అని చెప్తూ సేమ్ అంటే ఒక హీరో మాత్రమే, ఒక సినిమా హీరో వాళ్ళు వ్యాపారం మాత్రమే చేసుకుంటారు, అంతేగాని అందులో దేశ సేవ కానీ ఏం చేసి దేశానికి పేరు అనేది దాన్ని ఒక వ్యాపారంగానే నేను చూస్తాను సినిమాని అని చెప్పారు రాజు. అంటే ఒకటి మొత్తం మీద అటు ఆజ్ తక్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి తన వైఖరిని అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల చెప్పకనే చెప్పారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చినాకే అరెస్ట్ చేశారు. అక్కడ ఖచ్చితంగా ఆ మహిళ ప్రాణాలకు సంబంధించి, ఆ కొడుకు కోమాకి సంబంధించి ఆ ఇష్యూస్ని మాత్రమే పరిగణలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది.